అభివృద్ధి సంక్షేమాలకు వారధిగా రాష్ట్ర బడ్జెట్ ఉందని టీటీడీ బోర్డు మెంబర్ జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారిగా బడ్జెట్ ను ప్రవేశపెట్టారని అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు ఈ బడ్జెట్ ఉపయోగపడుతుందని అన్నారు. ఆర్థిక శాఖ మంత్రి పయ్యవుల కేశవ్ ప్రవేశపెట్టిన బడ్జెట్ పూర్తిగా ప్రజల ఆమోదయోగ్యంగా ఆయన అన్నారు. గ్రామీణ ప్రాంతాల మీద దృష్టి సారించిన ప్రభుత్వం పంచాయతీరాజ్ శాఖకు 16,739 కోట్ల రూపాయలు కేటాయించిందని, రోడ్ల అభివృద్ధికి మరో 9,554 కోట్ల రూపాయలు కేటాయించిందని చెప్పారు. ఎన్డీఏ ప్రభుత్వం బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది. అయితే ఆ బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి విధానం కానీ, బడ్జెట్ యొక్క కూర్పు కానీ చూసినట్టయితే గతంలో ఇప్పుడు కూడా ప్రజలకు అనువైనటువంటి బడ్జెట్, అందుబాటులోకి వచ్చేటటువంటి బడ్జెట్. ఒక పక్క పూర్తి స్థాయి సంక్షేమాన్ని అందించడానికి, రెండో పక్క అభివృద్ధిని కొనసాగించుకుంటూ ముందుకు వెళ్ళడానికి, మూడో పక్క ఒక నమ్మకంతో సంపదను సృష్టించుకోవడానికి, అంటే పెట్టుబడులను ఆకర్షించడానికి ఈ బడ్జెట్ అంత సమర్థవంతంగా రూపొందించినటువంటి బడ్జెట్.